హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ 10. అర్జున్ మాటలకి కోపంగా చూస్తుంది సంజన. ఏంటే ఆ చూపు, నువ్వు అలా చూడంగానే నేను భయపడిపోవాలా అన్నాడు అర్జున్. సంజన ఏం మాట్లాడకపోయేసరికి అర్జున్ తన కోపాన్ని తగ్గించుకుంటూ సంజన దగ్గరికి వెళ్ళి ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని, చూడు సంజన, నీ ప్రాబ్లం ఏంటో చెప్తేనే కదా నాకు తెలిసేది. అసలు నువ్వు పెళ్ళి వద్దు అనడానికి కారణమేంటో చెప్పవే అని చాలా ప్రేమగా అడిగాడు అర్జున్. మీ ఫ్యామిలీకి నేను సరిపోను అర్జున్ గారు. మీ స్థాయికి మీకు చాలా మంచి అమ్మాయి వస్తుంది. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు నన్ను అంది సంజన. ఒసై మొద్దు, అయినా నీకేం తక్కువే. మేము అలా స్థాయి అంతస్తు చూసేవాళ్ళం కాదు. నువ్వు మా ఇంటికి వస్తే మా అమ్మ నాకన్నా కూడా నిన్నే బాగా చూసుకుంటుంది. అసలు నేను ఇలా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్తే వెనక ముందు ఆలోచించకుండా మన ఇద్దరికీ పెళ్లి చేస్తుంది. అసలే మా అమ్మ ఎప్పటి నుండో నా పెళ్ళి కోసం చాలా వెయిట్ చేస్తుంది. కానీ నువ్వు ఒప్పుకున్నాకే మా అమ్మ వాళ్ళకి విషయం చెప్పాలి అని అనుకున్నాను నేను. ప్లీజ్ రా, ఇలాంటి అక్కర్లేని భయాలన్నీ పెట్టుకొని మనసు పాడు చేసుకోకు, సరేనా? ఏది నా వైపు చూడు అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, చూడు సంజు, నువ్వు ఒంటరిదానివి అని ఎప్పుడూ అనుకోకు. నీకు జీవితాంతం తోడుగా నేనున్నా. నన్ను నమ్మవే. ఒక్కసారి నన్ను నమ్మి నా చేయి పట్టుకో. ప్రాణం పోయినా వదిలిపెట్టను. అర్థమైందా? మా అమ్మ ఏదో నా పెళ్ళి కోసమని పూజలు, వ్రతాలు, హోమాలు జరిపిస్తుంది అంట ఇంట్లో. ఈలోపు నాకు ఆఫీస్ వర్క్ కూడా ఉంది. ఇవన్నీ అయిపోగానే అమ్మకి నీ గురించి చెప్పేస్తాను సంజు. ఇక నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను. గుర్తుపెట్టుకో, సరిగ్గా నీకు 1 రోజులు మాత్రమే టైం ఇస్తున్నా. అప్పటి వరకు ఇలాంటి విషయాలన్నీ ఆలోచించకుండా కాస్త నా గురించి ఆలోచించి పెళ్ళికి రెడీ అయ్యి ఉండవే. నేనిప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతున్నా. ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయి, సరేనా అని సంజనని గట్టిగా హత్తుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి, పిచ్చి పిచ్చి విషయాలు ఆలోచించకుండా ఉండు సంజన, సరేనా అని బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు అర్జున్. అర్జున్ వెళ్ళిపోయాక సంజన ఒక్కతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటో అర్జున్ గారు, మిమ్మల్ని వద్దు అంటూనే మీరు చాలా నచ్చేశారు నాకు. కానీ ఎందుకో మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అంటేనే ఎందుకో నేను ఎక్కువగా ఆశపడుతున్నానా అని అనిపిస్తుంది. ఎందుకు అర్జున్ గారు ఇలా ఒంటరిగా బతుకుతున్న నా లైఫ్లోకి వచ్చి నన్ను ఇలా తికమక పెట్టేశారు? ఒకవైపు మీరు అలా అడుగుతూ ఉంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని ఉంది అని మీకు చెప్పేయాలి అని అనిపిస్తుంది. మరోవైపు మళ్ళీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నాలాంటి అనాథ అమ్మాయిని మీరు చేసుకున్నారని నలుగురు నానా రకాలుగా మాట్లాడతారు అర్జున్ గారు. అసలు ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అలాగే ఆలోచిస్తూ పడుకుంటుంది సంజన. సంజన ఇంటి నుండి బయలుదేరిన అర్జున్ సింధుకి చెప్పేసి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. కారులో వెళ్తున్న అర్జున్ సంజన గురించి ఆలోచిస్తున్నాడు. దానికి నేనంటే ఇష్టం ఉండి కూడా ఎందుకో బయటపడట్లేదు. అర్థం కావట్లేదు. అసలు అర్థం లేని భయాలు పెట్టుకొని ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటాడు అర్జున్. సంజన వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మా నాన్న చనిపోయాక ఒంటరిగా ఉండాలి అని ఫిక్స్ అయిపోయింది. అర్జున్ ఫ్యామిలీ సొసైటీలో చాలా పేరు ఉన్నవారు, అలాగే చాలా గొప్పవారు కూడా. అర్జున్ వాళ్ళ నాన్నగారు బాలాజీ గారు స్థాపించిన బిజినెస్ని అర్జున్ చదువు అయిపోయిన తర్వాత తను కూడా బిజినెస్ రంగంలోకి దిగి
వాళ్ళ నాన్న కన్నా ఎక్కువే తన పేరు బిజినెస్ ఫీల్డ్లో తెలిసేలా తన వ్యాపారాలని విస్తరింపజేశాడు. ఇప్పుడు బిజినెస్ ఫీల్డ్లో అర్జున్ కుమార్ 6 అడుగుల అందగాడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే తెలియని వారు ఎవ్వరూ లేరు. అలాంటి అర్జున్ ఇప్పుడు సంజనని పెళ్లి చేసుకుంటా అనడంతో వాళ్ళ స్థాయికి, వాళ్ళ కుటుంబానికి తను ఎక్కడ సరిపోదో అని ఆలోచిస్తుంది సంజన. సహజంగా తనలాంటి మధ్యతరగతి ఆడపిల్లకు ఉండే భయంతో అర్జున్ లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అంటే భయపడుతుంది. అలాగే తనని అర్జున్ పెళ్లి చేసుకుంటే తనలాంటి అనాథని చేసుకున్నాడని అంటారు అని అర్జున్ అంటే ఇష్టం ఉన్నా సరే తనకి దూరంగా ఉండాలి అని అనుకుంటుంది సంజన. కానీ అనుకున్నంత సులభం కాదు కదా మనసుని చంపుకొని మనిషిని వదిలేయడం. అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి చీకటి పడుతుంది. తను ఇంట్లోకి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ నాన్న హాల్లోనే సోఫాలో కూర్చొని కనిపిస్తుంది వాళ్ళ అమ్మ. ఏంటమ్మా ఇంకా పడుకోకుండా ఇక్కడే ఉన్నావు అని వాళ్ళ అమ్మని చూసి అడిగాడు అర్జున్. నేను ఫోన్ చేస్తే నువ్వు ఇంటికి వస్తున్నాను అని అన్నావు కదరా, అందుకే నీకోసమే ఎదురు చూస్తూ ఇక్కడే కూర్చుండిపోయాను. అవునా అని అర్జున్ వెళ్ళి వాళ్ళ అమ్మ ఒడిలో తల పెట్టుకొని పడుకుంటాడు. అర్జున్ అలా పడుకోగానే ఏంటి నాన్న ఏమైందిరా అలా ఉన్నావు అని అడిగారు విమల. ఏం లేదమ్మా, డ్రైవింగ్ వల్ల అలసిపోయాను అంతే. సరే నాన్న, ఇప్పటికే లేట్ అయింది, ఎప్పుడు తిన్నావో ఏమో, అన్నం పెట్టనా అని అడిగారు ఆవిడ. నాకు తినాలని లేదమ్మా, నువ్వే తినిపించు అన్నాడు అర్జున్. సరేలే నేను పెట్టుకు వస్తాలే, నువ్వు కూర్చో అని చెప్పి ప్లేట్లో అన్నం పెట్టుకొని వస్తారు విమల గారు. ఆ ఆఫీస్ వర్క్ ఏదో ఇక్కడ నుండే చేసుకోవచ్చు కదా అర్జున్, నువ్వు అలా ఎప్పటికీ ఆఫీస్ వర్క్ అని అటు ఇటు తిరిగితే ఎలా చిక్కిపోతున్నావు చూడు, అసలు తింటున్నావా అని అర్జున్కి తినిపిస్తారు విమలా గారు. నేను అక్కడికి వెళ్ళి చేస్తేనే ఆ వర్క్ అవ్వట్లేదు, ఇంకా ఇక్కడే ఉండి చేస్తే ఎలా అవుతుందమ్మా అని విమలా గారు ఫుడ్ పెడుతూ ఉంటే తింటూ ఉంటాడు అర్జున్. ఈసారి వెళ్ళినప్పుడు ఆ వర్క్ ఏదో కంప్లీట్ చేసుకొనే రా నాన్న, ఇలా మాటి మాటికి అక్కడికి ఇక్కడికి తిరగడం ఉండదు సరేనా. నువ్వు చెప్పావు కదా అమ్మ, ఈసారి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నా పని పూర్తి చేసుకొనే వస్తాను అని సంజనని తలుచుకుంటూ అన్నాడు అర్జున్. సరే నాన్న ఇక పడుకో వెళ్ళి అని చెప్పి తినిపించడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకొని విక్రమ్కి వాటర్ ఇస్తారు. విక్రమ్ అర్జున్ వాటర్ తాగి సరే అమ్మా నాన్న పడుకున్నాడా అని అడిగాడు. ఆయన పడుకున్నారా. సరే అమ్మా ఇక నువ్వు కూడా పడుకో, గుడ్ నైట్ అని చెప్పి తన రూమ్కి వెళ్ళాడు అర్జున్. విమలా గారు కూడా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి పడుకోవడానికి వెళ్ళారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.